ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కొడంగల్లో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి, దాడులకు కూడా పాల్పడ్డారు అక్కడ స్థానికులు. అయితే కేవలం అక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంగా మాత్రమే చూడాలనే వాదన వినిపిస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ను అరెస్ట్ చేశారు? ఇక్కడ ఎందుకు డిఫరెంట్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, కుట్ర కోణం కూడా ఉంది అనేటువంటి వాదన ఎందుకని వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు. చరణ్ గారు నమస్తే అండి. సో యాక్చువల్గా కొడంగల్లో ఏం జరుగుతోంది? అక్కడ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇలాకా, అక్కడ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని తెలుసు, అందుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలుసు, ఎన్యూమరేటర్లు వస్తారని తెలుసు, కలెక్టర్ కూడా వస్తారని తెలుసు. ఒకవేళ అక్కడ దాడి జరిగే ప్రయత్నమే ఉంది, ఒక కుట్ర కోణమే ఉంది అనుకుంటే ఇంటెలిజెన్స్ ముందు ఎందుకు పసిగట్టలేకపోయింది? పోలీసులకు ఆ సమాచారం ఎందుకు లేదు అసలు? అంటే ప్రధానంగా ఇక్కడ కొడంగల్లో జరిగినటువంటి సంఘటన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా స్పష్టంగా సురేష్ అనే ఒక వ్యక్తి ఆ మండలానికి సంబంధించిన యూత్ అధ్యక్షుడు, తన మీద గతంలో లైంగిక ఆరోపణలు కూడా వచ్చినాయి. తనకు వరుసకు చెల్లె అమ్మాయిని వేధించిందని చెప్పేసి ఆరోపణలు వస్తే ఆ కేసులో నరేందర్ రెడ్డి గారే తనను కాపాడింది. కాబట్టి తను నరేందర్ రెడ్డి గారికి అనుచరుడిగా మారిపోయాడు. తను మణికొండలో నివాసం ఉంటాడు. ఆ సంఘటన జరిగినప్పుడు 6 సార్లు, ఆ సంఘటన జరిగే దానికి ముందు 6 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడాడు. 42 సార్లు కేటీఆర్ గారితో పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రధానంగా ఆ దాడిలో రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసినది చాలా స్పష్టం. దానిలో భాగంగా ఆల్రెడీ 25 మందిని అరెస్ట్ చేసిరు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసిరు. ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ఒక నిర్ణయం తీసుకొని ఫార్మా సిటీలు కాదు ఉండాల్సింది ఫార్మా విలేజెస్, అంటే ఏ విలేజ్లో అయితే వేస్ట్గా పడా ఉన్న ల్యాండ్ ఉంటుందో ఆ అలా ఉన్న ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టుకున్నట్లయితే యూత్కు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అదే కాకుండా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో ఫార్మా విలేజెస్ను ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఏకంగా ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏకంగా రైతులే అధికారుల మీద దాడి చేసిరంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన చేస్తలేదని ఒక మహారాష్ట్ర ప్రజల్లో కల్పించే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం వాళ్ళు కుట్రకోణం దాగి ఉందనేది చెప్పేది డీజీపీ గారు. అదే ఈ కుట్రకోణం దాగి ఉంది కాబట్టి చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసు అదేవిధంగా అధికారులు కూడా ఇంతకుముందు చాలాసార్లు ఆ విలేజ్కి వెళ్ళారు కాబట్టి అక్కడ ఎప్పుడు ఇట్లాంటి సంఘటన జరగలేదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మనకు కామన్గా రొటీన్లో భాగంగా జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు తప్ప ఇది బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘోరంగా ఈ విధంగా చేస్తున్న విషయాన్ని వారు కూడా పసిగట్టలేకపోయారు. అదే కాకుండా ఇమీడియట్లీ తేరుకున్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఎమ్మటే దిద్దుబాటు చర్యలో భాగంగా ఆల్రెడీ తక్షణమే తెల్లారి 25 మందిని అరెస్ట్ చేసిరు. ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ చేసిరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో ఏదో మనోహర్ కట్టర్ గారిని కలుస్తున్నా, నేను మనోహర్ గారిని కట్టర్ను కలుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసిందని చెప్పేసి నేషనల్ మీడియాకి ఎక్కి మళ్ళీ మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి మహారాష్ట్ర ప్రజలు అనుకోవాలా, భారతీయ జనతా పార్టీలో ఓటు పడాలని ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు ఢిల్లీలో డ్రామా, ఇక్కడ పట్నం నరేంద్ర రెడ్డి డ్రామాలో భాగంగా మాత్రమే ఆ సంఘటన జరిగింది తప్ప ప్రజలు అక్కడ ఏంటంటే చరణ్ గారు ఇక్కడ ఒక మాట మీరు అన్నారు, ఆయన ప్రధాన అనుచరుడు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్నప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఒక మాట అన్నాడు. నిజమే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినంత మాత్రాన ఆయన రైతు కాకుండా పోతాడా? అక్కడ ఈ ఫార్మా కంపెనీ రావడం వల్ల ఆయన 7 ఎకరాలు పోతున్నాయి, సురేష్ కూడా ఒక బాధితుడే అనే ఒక మాట అన్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నది. 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్ తీసుకున్నాడు, దాన్ని కంపెయిన్ చేసిన ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము కూడా పోరాటాలు చేసినాం, మా వాళ్ళ మీద కేసులు అయినాయి. మీరు కూడా ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు 16 గ్రామాల్లో అర్ధరాత్రి రైతాంగాన్ని ఇళ్ల నుంచి బయటికి పంపించి మీరు గుంజుకున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడం లేదు. అక్కడ రైతులు ఏమనుకుంటారు విషయాలు తెలుసుకోవడం కోసం వారికి ఉన్న ఇబ్బందులు ఏంది, మేము ప్రభుత్వ పరంగా మేమేం చేయబోతా ఉన్నాం, మీరేమనుకుంటారు, కంపెనీ చేసిన విషయంలోనా లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ విషయంలోనా ఏముందో మాట్లాడదామని పోయింది తప్ప అక్కడేదో ఇప్పుడే పోయి కంపెనీ పెట్టే పరిస్థితిలో కూడా ఏం లేదు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానికి మాత్రమే రైతులతో మాట్లాడటానికి మాత్రమే అక్కడున్నటువంటి కలెక్టర్ గారు పోయిండు తప్ప దాన్ని ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం
అదే కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో గెలిపించే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఆ కొడంగల్ సంఘటన జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కేటీఆర్ గారు కూడా ఢిల్లీలో మనోహర్ గారు కట్టను కలిసిన తర్వాత కూడా ఇప్పటివరకు ఒక ఫోటో క్లిప్పింగ్ కానీ ఒక వీడియో కానీ ఏది కూడా రాలేదు బయటికి. ఎందుకంటే చిన్న చిటుకన్నా కూడా ఏదన్నా చిన్న సంఘటన జరిగినా ఎవరైనా కలిసినా కూడా కేటీఆర్ గారు సోషల్ మీడియా వేదిక కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వారి 3 న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తారు. ఇక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి హర్యానా అట్లాంటి వ్యక్తిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో 8,888 కోట్ల స్కామ్ అయిందని చెప్పిన వ్యక్తి తను కలిసినటువంటి ఫోటోలు బయట పెట్టలేదంటే చాలా స్పష్టంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిపియాలా, కాంగ్రెస్ కూటమి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల డ్రామాలు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మహారాష్ట్రలో తెలుగు ప్రజలు 30 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది కాబట్టి మొన్న హరీష్ రావు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, హైదరాబాద్లో కూడా మహారాష్ట్ర ప్రజలారా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి 6 పథకాలు అమలు చేసలేదు, మహారాష్ట్ర ఉన్నటువంటి మీ చుట్టాలకు దోస్తులకు అని చెప్పండి, మహారాష్ట్రలో మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే మరి దేనికి వేయాలా? అక్కడ ఉన్నాయి 2 కూటములు, ఒకటి కాంగ్రెస్ కూటమి, ఒకటి భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి హరీష్ రావు గారు కోరుకుంటా ఉన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ పోయినప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్పిన, ఆదిలాబాద్ ప్రజలారా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దంటే, అంటే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయద్దంటే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. చరణ్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట బట్టి చూస్తే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి. కొడంగల్ ఇష్యూ, ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళినటువంటి దాంట్లో, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు, ఇవన్నీ ప్లాన్డ్గా జరిగాయి అంటున్నారు. అదే మేడం, ఇక్కడ కొడంగల్ అంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే రైతులు ఆవేదనతో కోపంతో ఉండి దాడి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము సరైనటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తలేదు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం రానియొద్దని చెప్పేసి ఆ ప్రజల్లో ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొడంగల్లో సంఘటన జరిగింది. అంతకుముందు హర్యానాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించిన చిన్న చిన్న సంఘటనలు వీడియోలు తీపించుకొని, అదే కాక మూసీకి సంబంధించిన చిన్న బాధితుల వీడియోలన్నీ కూడా హర్యానాలో సర్క్యులేట్ చేసి, ఇందులో ట్రాన్స్లేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ సర్క్యులేట్ చేయడంతో 1,14,000 ఓట్లతోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రయత్నం మహారాష్ట్రలో చేయబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే అక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రకోణం అన్నప్పటికీ కూడా బీజేపీలోని కొందరు లీడర్లు, వామపక్షాలకు చెందినటువంటి కొంతమంది లీడర్లు చెప్తున్నమాట, అక్కడ ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ స్థానికులు, రైతులు చేస్తున్నటువంటి ఆందోళన, అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి కంపెనీ ఏర్పాటు మీద పునరాలోచించుకోవాలి అనే మాట. అంటే అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, వేరే పార్టీలు కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు కదా అనే మాట. ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తున్నారు. ఇక్కడ అభిప్రాయం తీసుకుంటానికే పేరు బీఆర్ఎస్ పార్టీ లాగా పారిపోలే. 16 గ్రామాల్లో మల్లన్న సాగర్ కింద కావచ్చు, ఏటిగడ్డ కిష్టాపూర్ కింద 16 గ్రామాల ప్రజలతో మాట్లాడకుండా 2013 కంపెనీ చేసిన యాక్ట్ ప్రకారం పరిహారం ఇవ్వకుండా అర్ధరాత్రి మెడలు బట్టి బయటికి వెంటేసి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మెడల్ గంటి కట్టేసే ప్రయత్నం చేయలే. రైతులతో మాట్లాడడానికి కలెక్టర్ గారు వేరు, మీకు ఏం కావాలని, ఇది ప్రాథమిక దశలో ఉంది. ఇంతకుముందు ఏదైనా సంఘటన జరిగింది ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఎన్నడూ ఇట్లాంటి సంఘటన జరిగిన సందర్భం లేదు. కొడంగల్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుందని చెప్పి రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది. అదే కాకుండా వికారాబాద్ డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది. కొడంగల్లో పాలమూరు యూనివర్సిటీ అప్లేటెడ్గా తర్వాత పీజీ సెంటర్ వచ్చింది. అక్కడ ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు వస్తున్నాయి. కొడంగల్ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్లంతా కొడంగల్ సైడు పయనమవుతున్నప్పుడు కొడంగల్ ప్రజలకు నష్టమయ్యే పనులు రేవంత్ రెడ్డి గారు చేయరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం తెలంగాణలో చూపిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి రాకుండా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయకుల ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గలాట క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండూ కలిసి కొడంగల్లో చేసాయి, ఓన్లీ బీఆర్ఎస్ కాదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ కొడంగల్ సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ మనోహర్ గారు, ఖట్టర్ గారు గల్సుడు ఇవన్నీ కూడా మాట్లాడుకునే కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం. ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తాం, కులగన్న సర్వే చేస్తాం అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే గారు మహారాష్ట్రలో అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత వారిని ఆ పదవి నుంచే దింపేసింది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు జార్ఖండ్లో బీసీల రిజర్వేషన్ పెంచింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు పెంచిన తర్వాత నెక్స్ట్ మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేయబోతాం కులగన్న సంబంధించనగానే వారిని జైలుకు పంపించారు. అంతకుముందు నితీష్ కుమార్ గారు కూడా బీహార్లో కులగన్న సంబంధించినటువంటి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత
చేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ వారి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆర్జేడీ మద్దతు ఇవ్వడంతో అక్కడ కులగన్న సాఫీ అయిన తర్వాత మళ్ళీ వారిని మళ్ళీ ఏదో ఒక లోపరుచుకొని మళ్ళీ భారతీయ జనతా పార్టీ సైడ్ తీసుకుపోయారు. అంటే సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, బీసీల రిజర్వేషన్ పెంచేదానికి 50% సీలింగ్ దాటేదానికి భారతీయ జనతా వ్యతిరేకిస్తూ ఉంది. దానిలో భాగంగా ఏది చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దనే బీజేపీ సంబంధించిన బీసీలంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడుతూ ఉంది. సమగ్ర కుటుంబ సర్వే జరిగితే బీసీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. రెండు వాయిస్ బీసీల సైడ్ స్టాండ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కులగన్న చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే బీసీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంటారు. కాబట్టి అది జరగొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కోరుకుంది. తెలంగాణలో ఏదైనా సమగ్ర కుటుంబ సర్వే సక్సెస్ అయిందనుకోండి, దేశం మొత్తం డిమాండ్ వస్తుంది కాబట్టి అది భారతీయ జనతా పార్టీ నష్టం కాబట్టి అది జరగొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరగొద్దు, అదేవిధంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలి, కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు లక్ష్యాలు ఒకటైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నుంచే ప్రారంభిస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది, మహారాష్ట్ర కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్ల మీద దాడి చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆనాడు 2017లో అబ్దుల్లాపూర్ మట్టికి సంబంధించి ఒక విజయారెడ్డి అని ఒక ఎంఆర్ఓ గారిని ఏకంగా ఆ ఎంఆర్ఓ ఆఫీసులో పెట్రోల్ పోసి తలగబెట్టిరు ఆనాడు. మరి ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఖమ్మంలో అధికారుల మీద దాడులు జరిగి పోడు భూముల విషయంలో కావచ్చు, ఏకంగా ఆనాడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యులు మన ఆదిలాబాద్ సంబంధించిన కోనేరు కోనప్ప గారు వాళ్ళ తమ్ముడు కృష్ణ ఆనాడు దాడులు చేసి అధికారుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూలు వచ్చినాయి. ఆనాడు మరి అట్లాంటి పరిస్థితి జరిగినప్పుడు మాత్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. తెలంగాణ ఏదో చిన్న సంఘటన జరగనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అని చెప్పి ఇది ఒక చిన్న సంఘటనగా మాత్రమే ఎందుకు చూస్తున్నారు చరణ్? ఇక్కడ ఒక సింపుల్ అబ్జర్వేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులు కావచ్చు, లేకుంటే అక్కడ వాళ్ళకి ఇస్తా అన్నటువంటి రైతు బీమా, రైతు రుణమాఫీ ఇలాంటి వాటికి సంబంధించి ఇంకా అందరికీ చేరలేదు. అక్కడ ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రైతుల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని కొడంగల్లో రిఫ్లెక్ట్ అయింది అనే మాట కాదంటారా? మీరు రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులకు ఫార్మా విలేజ్ పెడుతున్నారు కదా, కంపెనీ చేసింది పెంచమనో లేకపోతే అక్కడ పెట్టొద్దనో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కువ రిక్వెస్ట్ కూడా పెట్టలేదు. అక్కడ ఇష్యూ అనేది మొదటిసారి ఈ గలాట జరుగుడే దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాడుకున్నది. ఆ సందర్భానుసారంగా వాడుకొని ఇది మహారాష్ట్రలో భారతీయ జనతా మేలయ్యే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని నరేంద్ర రెడ్డి గారితో అక్కడ సురేష్ తోటి చేయించినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసు వాళ్ళు అందుకే ఇమీడియట్లీ ఈ విషయంలో డీజీపీ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు అందుకే పట్న నరేంద్ర గారు అరెస్ట్ చేశారు. మీకు 2 రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా వస్తుంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు, రైతులు ఏమనుకుంటున్నారు, రైతుల ఇష్యూ మీద వాస్తవంగా ఈ ఇష్యూని గతంలో ఎప్పుడో ఒకసారి ధర్నా జరిగి ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే అధికారులు ఆందోళన మాత్రం ఉన్నట్టుంది కదా, మా దగ్గర వద్దు, ఇక్కడ ఉన్నటువంటి మా పంట పొలాలు లేకపోతే మాకున్నటువంటి భూములు వీటిని ధ్వంసం చేయకండి, మేము వ్యతిరేకిస్తున్నాము అనే వాయిస్ మాత్రం వినిపించింది. ఇక్కడ ఫార్మా విలేజ్ నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పిన, ఇక్కడ ఉపయోగంలో వచ్చే భూమిలో ఫార్మా విలేజెస్ బెటరు. ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉన్నటువంటి భూములలో మాత్రం ఫార్మా విలేజెస్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది. ఎందుకంటే వేస్ట్ భూములలో ఫార్మా పెడితే ఆ ప్రాంతం వరకు ఉపయోగం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో పెడతా ఉన్నారు తప్ప ఒకే దగ్గర ఫార్మా పెట్టినట్టయితే మొత్తం కలుషితం అవుతుంది ప్రాంతం అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఫార్మా సిటీని రద్దు చేశారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి మహానగరానికి సంబంధించినటువంటి హైదరాబాద్ అంటే గ్రోతింగ్ సిటీ, 4th సిటీ నిర్మించాలి. అక్కడ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తూ ఉంది. హైదరాబాద్ త్రిపుర వస్తుంది. మూసి కూడా పునర్జీవింపజేసినట్లు హైదరాబాద్ ఒక మహానగరం ప్రపంచ దేశాలలో ఒక పెద్ద నగరాలతో పోటీపడాలని చెప్పి ప్రభుత్వం ఇక్కడ ఫార్మా సిటీని రద్దు చేశారు. ఇక్కడ కొడంగల్లో అక్కడ నిరుద్యోగం పారదోలాల, కొడంగల్ అంటే వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఫార్మా విలేజెస్ ప్రారంభించే దశలో ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే ఉంటుందా? ఖచ్చితంగా ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన. అదే కాకుండా రైతాంగానికి నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. వారి గురించి తీసుకునే భూముల విషయంలో 2013 కంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా వారికి ఇచ్చే పారదోషం కావచ్చు, వారితో చర్చలు చేసిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా ఒట్టినే మెడలు బట్టి బయటికి గెంటేసి ఇదే తీసుకోండి అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా ప్రజావాణి కావచ్చు, అదే వారానికి 2 రోజులు ప్రజావాణి జరుగుతూ ఉంది ప్రజాభవన్లో. మా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రి వస్తున్నప్పుడు
ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తప్ప ఎవరికో నష్టమయ్యే పనులు కాంగ్రెస్ పార్టీకి చేయదు. కొంతమంది అనవసరంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఇక్కడ రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని చాలా స్పష్టం. కొడంగల్లో మాత్రం ఫార్మా కంపెనీ ఏర్పాటు అలాగే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, ముందుకే వెళ్తారు. ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా రైతాంగాన్ని ఒప్పించే ప్రయత్నం, వారికి నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయదు. కొడంగల్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ యూత్కు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఫార్మా కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదే కాకుండా అక్కడ ఆల్రెడీ స్కిల్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో కూడా ముదిగాలు పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి అక్కడ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి అనవసరంగా అడ్డుకునే ప్రయత్నం. ఇక్కడ మూసి కూడా అదే, వాళ్ళ మనగడ ప్రశ్నార్థకం అవుతుంది. 41 నియోజకవర్గాల్లో నిజంగానే మూసిని పునర్జీవింపజేసినట్లయితే డిపాయిలు రావని చెప్పి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గ్రహించి మూసిని అడ్డుకునే ప్రయత్నం. హైదరాబాద్లో హైడ్రా పనిచేసినట్టే చెరువులన్నీ సుందరీకరణ అయి హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ పెరిగి హైదరాబాద్ టూరిజం పెరిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం, ప్రతిదీ అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి తప్ప సలహా సూచన రూపంలో మీరు సలహాలు సూచనలు ఇవ్వనంటే ఇప్పుడు దేని కూడా సలహా సూచనలు ఇస్తలేరు. రైతులకు ఏం చేద్దామో చెప్పండి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ముందుకే రాలే. మీరు రైతులకు ఏమైనా చేసే ఉద్దేశం మీకుంటే ఫలానా చేద్దాం రండి అంటే పార్టీగా ప్రభుత్వంగా ఏదైనా చర్యలు తీసుకోవడానికి వెనుకపోతే ఆలోచించాలి. లేదు ముఖ్యమంత్రి గారు మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆలోచించాలా. ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా, నన్ను మంత్రులు కలవడానికి సిద్ధంగా లేకపోతే అధికారులను కలిసి మీరు సలహా సూచన ఏమంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా ఎంతసేపు రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా వారు ముందుకు పోతా ఉన్నారు. ఎస్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.